ఎవరైనా విశ్వాస ప్రమాణం చెప్పేవాళ్ళు ఉంటే రండి, ఒక చిన్న పల్లవి పాడండి, మీద ఒక పాట పాడండి అమ్మా. దీపలోక స్తోత్రగాను ఇప్పుడు పాడాను నేను, తప్ప వేరేది పాడండి. నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు, మేలుకో నరుడా మేలుకో, మేలుకో నరుడా మేలుకో. హృదయమని తోటేలో నీయుండు మని మొర, హృదయమని తోటేలో నీయుండు మని మొర పెట్టుకో నరుడా పెట్టుకో, పెట్టుకో నరుడా పెట్టుకో. నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు, మేలుకో నరుడా మేలుకో, మేలుకో నరుడా మేలుకో. పుస్తకం లేదమ్మా అది. ఇంకో దేవునికి మహిమ కలుగునగా, ఏదైనప్పుడు కూడా చక్కగా పాడారు. దేవుని మిమ్మల్ని దీవించును గాక. మరి తండ్రి అయిన దేవుని తలంచుకున్న వాక్యం చదువుకుందాము. 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. 2వ వచనం 15వ అధ్యాయం చదవనమ్మా. 2వ వచనం చదువు. 2వ వచనము 15వ అధ్యాయము 15వ వచనం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రెండని ఒకనితోనొకడు చెప్పుకుని త్వరగా వెళ్ళి మరియమ్మను యేసేపును తొట్టులో పండుకుని ఉన్న శిశువును చూసిరి. వారు చూసి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపరు చాలు నాన్న. అలాగే లోకా సువార్త మొదటిది 26 నుంచి చదవండి ఒకసారి. 26 నుంచి మొదటి అధ్యాయం అమ్మా. మొదటి అధ్యాయం 26. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలియలోని నజరేతును ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాపాత్రాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అది ఆలోచించుకునిచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై. చాలు. మరియమ్మ గారి గురించి మనం చెప్పుకుందాము. యేసేపు గారి గురించి, మరియమ్మ గారి గురించి చెప్పుకుందాం ఈరోజు. అందరికీ తెలిసిన వర్తమానమే. నేను మీ అంతటి దాన్ని కాదు. అయినా సరే దేవుని యొక్క కృపను బట్టి ముందుకు వెళదాము. ఎవరైనా విశ్వాస ప్రమాణం చెప్పేవాళ్ళు ఉంటే పైకి రండి, దేవుని చిత్తమైతే గనక. ఎందుకంటే టైం అయిపోయింది చాలా. భారతి గారు వాక్యం వీడియో తీయండి, అప్లోడ్ వాక్యం వరకు వీడియో తీయండి. పైకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే సైలెన్స్ గా ఉండండి, మీట్లో పెట్టండి ఫోను. మరణాత
వర్ణాతమ్మ గారు. మర్నాథరా పైన వచ్చినవారు మీట్లో పెట్టాలి. మర్నాథమ్మ